హలో ఎవ్రీవన్, కుకింగ్ విత్ కన్యా ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఇవాళ మన రెసిపీ ఒక మంచి హెల్దీ రెసిపీ అండి. జొన్న పిండితోటి అప్పచ్చులు చూపిస్తున్నాను, ఎలా చేయాలో చూసేసేద్దాం. మరి జొన్న పిండి పెసరపప్పు రెండు కలిపిందండి. ముందుగా ఇలాగా నేను ఒక చిన్న కప్ అండి పెసరపప్పు తీసుకుని, మామూలు ఎల్లో పెసరపప్పు అలా పప్పు ఉడికించి పెట్టుకున్నాను. ఇది 3 కప్పుల జొన్న పిండి అండి నేను తీసుకున్నది. కొద్దిగా 1 కప్పు పప్పు అనమాట. 1 కప్పు ఉడికించినటువంటి పెసరపప్పుకి 3 కప్పులు జొన్న పిండి తీసుకోవాలి. పెసరపప్పు ఎందుకు కలిపానంటే నేను మంచి ప్రోటీన్ కోసం ఇలా మొత్తం ఒక బౌల్లో వేసుకుని కొద్దిగా కలుపుకున్నాక, ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ బాగుంటాయండి. ఒక 2 ఉల్లిపాయలు ఇవి, తర్వాత పచ్చిమిరపకాయలు, ఇది కూడా మంచి టేస్ట్ వస్తుంది. కొద్దిగా కొత్తిమీర, తర్వాత ఇవి పల్లీలండి, నోటికి పల్లీలు అక్కడక్కడ తగులుతూ మంచి టేస్ట్ ఉంటుంది. అందుకని వేరుశనగపప్పు గుళ్ళు వేయించినటువంటివి అనమాట, రోస్ట్ చేసినవి, అవన్నీ వేసుకుని బాగా ఫస్ట్ ఒకసారి కలుపుకోవాలి. ఆ తర్వాత సరిపడా కారం, పచ్చిమిరపకాయలు కూడా వేసాం కాబట్టి చూసుకొని వేసుకోండి. కొంచెం సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ ఉప్పు పట్టిందండి. ఇది నేను ఇక్కడ మాకు డిన్నర్ కోసం చేస్తున్నాను, అందుకని నేను ఇంత క్వాంటిటీ చేస్తున్నానండి. ఒక 4గురికి చక్కగా సరిపోతాయి. 4గురికి కూడా కాదు, ఒక 5గురికి 6గురికి వచ్చినాయండి నాకు ఇవన్నీ. వీటిని కొద్దిగా నీళ్లు, కొంచెం నీళ్లు పోసుకుంటూ బాగా ఒక పిండిలాగా ముద్దలాగా కలుపుకోవాలి, మనం అప్పచ్చులు చేయడానికి వీలయ్యేలాగా. చూసారు కదా, ఇలాగ కొంచెం నీళ్లు పోసుకుని బాగా నలుపుకుంటూ. దీనివల్ల ఇవి ఏంటంటే మీకు జొన్నపిండి కాబట్టి మంచి హెల్దీ, పెసరపప్పు కూడా వేసాం కాబట్టి ప్రోటీన్ కూడా వెళ్ళిపోతుందండి. నేను ఇది డీప్ ఫ్రై చేయడం లేదు, షాలో ఫ్రై చేసి చూపిస్తున్నాను. సో టోటల్లీ హెల్దీ. మీరు ఆ షాలో ఫ్రై కూడా ఇంకా కొంచెం నూనె తక్కువ వేసుకొని చేసుకోవాలన్నా కూడా చేసుకోవచ్చు. ఇది ఒక విధంగా మీకు వెయిట్ లాస్ రెసిపీ కూడాను, డైట్ చేసేవాళ్ళు కూడా బిందాస్గా తినచ్చు. రైస్ లేదు దీంట్లో. చూడండి, ఇక్కడ నేను ఒక 2 టీ స్పూన్లు ఆయిల్ వేసాను. ఆయిల్ వేసి దాన్ని మొత్తం అలా స్ప్రెడ్ చేసుకుని, మీ దగ్గర ఇలాంటి బాండీ లేకపోతే పెనం మీద కూడా పెట్టుకొని కాల్చుకోవచ్చండి, అంతే చక్కగా కాలుతాయి. 2 వైపులా ఇలా వేసుకుని దాన్ని టర్న్ చేసుకుంటూ, నాకు ఈ వేసినటువంటి నూనెనే నాకు మొత్తానికి వచ్చిందండి. నాన్ స్టిక్ కాబట్టి నాకు సరిపోయింది. ఇలా టర్న్ చేసుకుంటూ ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా కాల్చుకుంటే అంతేనండి. ఎంతో టేస్టీగా ఉండేటువంటి, పైగా హెల్దీ మన అప్పచ్చులు. చాలా స్టఫింగ్ అంటే ఒక ఫుల్ మీల్ అనమాట. దీంట్లో పప్పు కూడా వెళ్ళిపోయింది కదా మనకి, అందుకని ఒక మంచి హెల్దీ మీల్. తప్పకుండా ట్రై చేయండి. ఇదండి ఇవాళ మన రెసిపీ. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. చక్కగా వాటిని అలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా కాల్చుకుని ప్లేట్లోకి తీసేసుకుంటే అంతే. ఎంతో టేస్టీగా ఉండేటువంటి మన జొన్నపిండితో చేసుకున్నటువంటి అప్పచ్చులండి. చాలా బాగుంటాయి. దీంట్లో మీరు కావాలంటే ఇంకా క్యారెట్ అవన్నీ కూడా వేసుకోవచ్చు. దీన్ని ఇట్లా ఒక గార్లిక్ చట్నీ కానీ, పళ్ళకారం కానీ దాంతో సర్వ్ చేసుకుంటే ఇంకా చట్పటాగా చాలా బాగుంటుంది. ఇదండి ఇవాళ మన రెసిపీ. మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.